కాకినాడ ఎంపీగా పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాపులు పవన్ కళ్యాణ్కు లేఖ రాశారు. వ్యూహం మాకు వదిలేయండి అని చెప్పేసి నువ్వు చెప్తే మేము నమ్మాము. అసలు నీకు వ్యూహం అంటూ లేదు, నువ్వు చంద్రబాబు వ్యూహంలో చిక్కుకున్నావు, అదే నీ వ్యూహం అంటూ కాపులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నువ్వు ఎంపీగా పోటీ చేస్తున్నావంటే, లోకేష్ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడంటే ఇంకా నీకు అర్థం కావడం లేదా? చంద్రబాబు నిన్ను బలిపశువుని చేస్తున్నాడని. ఈ మాత్రం అర్థం కాకపోతే ఇంకా రాజకీయాల్లో ఉండి ఏం లాభం అంటూ కాపులు నిలదీస్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి కాపులు బహిరంగ లేఖ. మీ వ్యూహంపై మాకు నమ్మకం ఉంది, అందుకే మన జనసేనకు టీడీపీ జనసేన పొత్తులో తక్కువ సీట్లు వచ్చినా సర్ది చెప్పుకొని మీ వెంటే నడుస్తున్నాము. కానీ మాకెందుకో మీరు చంద్రబాబు గారి వ్యూహంలో చిక్కినట్లు కనిపిస్తున్నారు. చంద్రబాబు గారు తన తనయుడు నారా లోకేష్ గారిని సీఎంని చేసేందుకు మిమ్మల్ని ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్నట్లుగా మాకు తోస్తుంది. అదే నిజమైతే మీ అంతటి అమాయక చక్రవర్తి ఎవరూ ఉండరు. ఒకవేళ మీరు ఢిల్లీకి వెళ్తే ఆంధ్రాలో మన పార్టీని సమాధి చేసేందుకే చంద్రబాబు నాయుడు పన్నాగం పన్నుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. అరే బాబు, ఆయన అమాయక చక్రవర్తి కాదురా నాయన, ఆయన ప్యాకేజీకి మిమ్మల్ని అందరినీ అమ్మేశాడురా బాబు. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి లాక్కున్నోడు ఎవడికో ముఖ్యమంత్రి సీటు ఎందుకు ఇస్తాడురా స్వామి? ఈ మాత్రం లాజిక్ పవన్ కళ్యాణ్కి తెలియదా? పవన్ కళ్యాణ్కి 50 సంవత్సరాలు వచ్చాయి, సినిమా స్టారు, అన్నీ చూశాడు, అన్నీ చేశాడు. ఈ మాత్రం చిన్న లాజిక్ పవన్ కళ్యాణ్కి అర్థం కాకుండా ఏం ఉండదు. ఆయన డబ్బు మనిషి, ఆయన ప్యాకేజీకి అమ్ముడుపోయి ఇవన్నీ చేస్తున్నారు. ఇంకా పాపం ఇట్లాంటి అమాయకులు ఉండబట్టే ఆ పవన్ కళ్యాణ్ ఆటలో అట్లా సాగుతుంది. మిమ్మల్ని ఎప్పటికైనా సీఎంగా చూడాలని ఆకాంక్షించే వారిగా, మీ అడుగుజాడల్లో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కోరేవారిగా మీరు ఎంపీగా పోటీ చేస్తారనే మాటను మేము కూడా భరించలేకపోతున్నాం. మన కాపు జాతిని కొందరి రాజకీయ స్వార్థం కోసము చంపేయకండయ్యా. మీరు ఎంపీగా పోటీ చేస్తారని న్యూస్ వస్తుంటే అసలు మాకు మింగుడు పడటం లేదు. కాపు జాతిని ఉద్ధరిస్తారని అనుకున్నాము అని కాపు జాతికే మాయని మచ్చలా మీరు మారిపోతున్నారంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మీరు మా వినతిని మన్నిస్తారనే నమ్మకంతోనే మీతో ఈ మాటలు పంచుకున్నాము. ఇంకొక మాట, మీకు కాపు కులస్తులుగానే కాదు, ఒక కాపును ముఖ్యమంత్రి అంటే మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకునే జన సైనికులుగా చెబుతున్నాము. వ్యూహం మీరే వేయండి, కానీ లోకేష్ బాబు గారి కోసం చంద్రబాబు నాయుడు గారు వేస్తున్న వ్యూహంలో పావుగా మాత్రం మారకండి. కాపులే కాదు, రాష్ట్రంలోని జన సైనికులంతా మీ వెంటే నడుస్తాము. మిమ్మల్ని ఎప్పుడో తాకట్టు పెట్టేశాడ్రా నాయన. ఆయన చంద్రబాబు ప్యాకేజీ వ్యూహంలో ఉన్నాడు అంతే. ఆయనకంటూ స్వతహాగా ఓ వ్యూహం లేదు. వ్యూహానికి పవన్ కళ్యాణ్ వద్ద ఉన్న పర్యాయ పదం ఏంటంటే ప్యాకేజీ. ఇంకా ఇది అర్థం కాకపోతే ఇంకా ఎవరు ఏం చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారు కాపు కులస్తులకి చక్కటి సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఆయన హామీ ఇవ్వకపోయినా సరే వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం ద్వారా 45 నుంచి 60 సంవత్సరాలు మధ్య వయస్కులు ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15,000 రూపాయలు కాపు నేస్తం ద్వారా ఆ పథకాన్ని కూడా అమలు చేశారు జగన్ గారు. మిగిలిన అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేసినటువంటి పరిస్థితి.